వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్వో ప్రకటన. సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు. కర్నూలు ఈనాడు ఆఫీసుపై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన. వైసీపీ సర్కార్ వైఫల్యాలు, అవినీతిని బయటకు తీసుకున్నారనే దాడులను మండిపాటు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ ఖరారు. మరోసారి రాష్ట్రపతిగా పీసీసీ కో చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ జర్దారీ. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు పార్టీలు. నేటి నుంచి మేడారం మహాజాతర. సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. సీసీ డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో ఈనాడు ఆఫీసుపై జరిగిన దాడిని రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిలతో పాటు పలువురు నాయకులు ఈ ఘటనను తప్పుబట్టగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులని పవన్ అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా వైసీపీ మూకలు చేసిన దాడి ఆ పార్టీ వాళ్ళ హింస ప్రవృత్తిని వెల్లడించిందంటూ పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈనాడుపై అదే పందాను ప్రదర్శించాలని, ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకొస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడడం గర్హనీయమని, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్ లో పోస్టు పెట్టారు. అంతకుముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ లేదని, వైసీపీ అభ్యర్థులు మినహా ఇతర నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు. కాగా కె రవీంద్ర కుమార్, సీఎం రమేష్, వి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాల భర్తీ కోసం ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏకగ్రీవం అవడంతో ఇక ఎన్నిక ఉండదు. కాగా వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నాన అవుతారు. ఇక సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆయన వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎంపికైన మరో అభ్యర్థి గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సీటు నుంచి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏకగ్రీవమైన మరో అభ్యర్థి రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన ఈ ముగ్గురు ఎంపీలు సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మొత్తం క్లీన్ స్వీప్ అయింది. 11 మంది ఉన్నటువంటి ఏపీ రిప్రజెంటేషన్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బలాన్ని ఎలా వినియోగిస్తారు? స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి. వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే
పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్గా 3 అభ్యర్థులు గెలవటానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరిని అడ్డంకులు సృష్టించినా టీడీపీ అడుగులు ఎప్పుడూ ముందుకేనని, వెనక్కు పడవని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆమె గుడిపల్లి మండలంలో అన్న క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్నా మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ 53 రోజులు. ఆయన అరెస్ట్ అయిన ఆ 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద గుడ్డుపల్లి, రామకుప్పం, శాంతిపురం ఈ 3 మా కుటుంబం ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంది. సో మీ అందరికీ మరొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. నా హృదయంలో, నాదే కాదు మా కుటుంబం హృదయాల్లో కుప్పం కుటుంబం ఎప్పుడు ఉండిపోతుంది. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన 2 రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు. ఆయన హయాంలో 364 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో. ఒకే సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలో 7,50,00,000 మంది భోంచేశారు. ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి కొన్నవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు ఆ నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు. వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వరకు 150 అన్నా క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు. ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు. మూసి వేసినా కూడా మనాళ్ళు ఊరుకోలేదు. మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక్కి అడుగు వేయటం తెలీదు. వాళ్ళు ముందుకే వెళ్తారు. ఎన్నన్నా అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేలాది కోళ్లు ఉన్నట్టుండి చనిపోవడంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల శాంపుల్ సేకరించి పరీక్షల కోసం భోపాల్ పంపారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని పరీక్షల్లో నిర్ధారించినట్టు తెలుస్తోంది. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా
కోళ్లు చనిపోతున్నాయనే ప్రచారంతో చికెన్ కొనుగోలు అమాంతం పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బర్డ్ ఫ్లూకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దాయాది దేశం పాకిస్తాన్లో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ వేడింది. రోజుల తరబడి పలు దఫాలుగా జరిగిన చర్చలు, సంప్రదింపుల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఇరు పార్టీలు మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పీఎంఎల్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీపీపీ కోఆప్ చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ సర్దారీ మరోసారి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని పీపీపీ చైర్మన్ బిలావత్ భుట్టో జర్దారీ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని పీపీపీ, పీఎంఎల్ సాధించాయని బిలావత్ భుట్టో జర్దారీ తెలిపారు. పదవుల పంపకంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని ఆయన వివరించారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ, సున్నీ ఇత్యాది కౌన్సిల్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఉందని నేషనల్ అసెంబ్లీలో నిరూపించలేకపోయాయని అన్నారు. కాగా సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విశ్వాసం ఉందని ఆసిఫ్ జర్దారీ పేర్కొన్నారు. తెలంగాణ మహాకుంభమేళాకు తెరలేపింది. వనజాతర మేడారం జాతరతో నిండుతోంది. సమ్మక్క సారాలమ్మ జాతరలో కీలక ఘట్టం మొదలయ్యే తరుణం రాని వచ్చింది. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు అన్ని మేడారం బాట పడుతున్నాయి. కొన్ని గంటల్లో విడుదలయ్యే మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్న తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు. కన్నేపల్లిలో సారాలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారాలమ్మను కన్నేపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం మొదలు కారవుతాయి. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం 6 గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నేపల్లి నుంచి సారాలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఈలోపే పూజారులు, అధికారులు కొండాయి నుంచి గోవిందరాజులను, పూనుగొండ నుంచి పైడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపైకి రానుంది. ఇద్దరు వనదేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం వనదేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాతే మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గిరిజనుల అతిపెద్ద పండుగలో ఒకటైన మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క సారాలమ్మ సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని అన్నారు. సమ్మక్క సారాలమ్మలకు ప్రాణమిల్లుదామని వారు వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని పేర్కొన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఎజెండా లేదని చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క సీటు రాకున్నా జనానికి వచ్చే నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అభ్యర్థి ఎవరో తెలియదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ అన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో 25 సీట్లు బీజేపీ గెలవబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు గెలిచి రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని చెప్పారు. మోడీని మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అలవి కాని హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సోనియా కుటుంబానికి సేవ తప్ప హామీల అమలుపై కాంగ్రెస్ కు దృష్టి లేదని చెప్పారు. హామీలు నెరవేర్చడానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట యాదాద్రిలో ప్రారంభం కావడం జరిగింది. మరొక యాత్ర ఈ రోజు నుంచి సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 2 రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణలో 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు వాళ్ళకు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా బాబు బయట మాట్లాడదని చెప్పినారు. ఒకసారి చెప్పారు కదా, అందరూ ఇక్కడ కూర్చుంటే చెప్పొచ్చు కదా. ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి అధికారంలో 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలవబోతాం. అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 1 సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలవబోతాం. కాబట్టి తెలంగాణలో వాళ్ళు 3-4 సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏమాత్రం తెలంగాణకు లాభం జరగదు. ఈరోజు ఒకటి స్పష్టము, వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. తమ భూమి పాత యజమానుల పేర్లతో నమోదైందని అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఒక్కో జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని వివరించారు. సర్వే నెంబర్లలో మార్పులు చేసి కొంతమందికి సర్కార్ భూములను కాజేశారని ఆరోపించారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్ లో జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వీసభ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొని ప్రసంగించారు. ధరణి సమస్యలను తొలగించేందుకు త్వరలో కొత్త పోర్టల్ను తీసుకొస్తామని చెప్పారు. దీనికోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్కార్ భూములను సొంతం చేసుకున్న వారితో పాటు వారికి హక్కులు కల్పించిన అధికారులు, సిబ్బందిపైన చర్యలు తప్పవన్నారు. ఒకే సర్వే నంబర్లో పార్టీ పేరుతో ఉన్న భూమిపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరొకసారి యావత్ దేశానికి ప్రత్యేకంగా ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని టీఆర్ఎస్కు, బీజేపీకి మరొకసారి వారికి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఇక్కడ ఉన్న చేవెళ్ళ నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా మా నాయకులు తీసుకున్న నిర్ణయంపై నిలబడి చేవెళ్ళ పార్లమెంటు
కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని వారి స్ఫూర్తిని, వారి ఉత్సాహాన్ని ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మార్పు కావాలని కోరుకున్న ప్రజలందరికీ రేపు పార్లమెంట్లో కూడా వారు తీర్పును అదే విధంగా ఇస్తే ఏదైతే మార్పు జనం కోరుకున్నారో ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ, అనేక మంది మరి ఇతర పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావటం హర్షణీయం. ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచే విధంగా వారి ప్రయత్నంతో పాటు రాబోయే కాలంలో ఈ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో వచ్చే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఈ గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా తావునియకుండా ముందుకు నడిచిన టీఆర్ఎస్ పార్టీ పట్ల విరక్తి చెంది మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సునీతా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారితో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా తీర్పును మరొకసారి యావత్ దేశానికి, ప్రత్యేకంగా ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని టీఆర్ఎస్కు, బీజేపీకి మరొకసారి వారికి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఇక్కడ ఉన్న చేవెళ్ళ నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా కర్నూలు నగరంలోని ఈనాడు కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఈ ఘటనను సీఎం జగన్ బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ మూకలు బీభత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పడుతోందని విమర్శించారు. నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వర్గీయులు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి ఇవాళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరూ కూడా బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు గురి చేశారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులపైన, పత్రికా కార్యాలయాలపైన, ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విచ్చలవిడిగా దౌర్జన్యకాండ సాగిస్తూ ఉంటే తగుదనమ్మ అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయమారు ఉన్నావు. ఇది సరైంది కాదు. ఇంత అనుభవిస్తావు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో. ఈ దౌర్జన్యాలని కట్టిపెట్టు. ఇవాళ నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో గిరిజన సంప్రదాయాల మధ్య జరిగే నంది మేడారం నామాలపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుండి 23 వరకు 3 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో సమ్మక్క పగిడిగిద్దరాజుల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణంను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ, గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా జాతర అదే విధంగా జరుగుతుంది. ఆదివాసీల సంప్రదాయాల మధ్య జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. రాష్ట్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలు చాలా చోట్ల జరుగుతాయి. కానీ ఎక్కడా లేని విధంగా నంది మేడారం నామలపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలోని సమ్మక్క పగిడిగిద్దరాజుల కళ్యాణం జరగడం విశేషం. పార్లమెంట్ గద్దె తీసుకొస్తాం. 22వ తారీఖు వచ్చేసి
జంపనవాగులో స్నానాలు అభిషేకాల తర్వాత సమ్మక్కని చిలకల గట్టు నుండి ఎదురుపీడం రూపంలో సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. తదనంతరం పగిడిద్దరాజుకి సమ్మక్కకి కళ్యాణం చేయడం జరుగుతుంది. 23వ తారీఖు వచ్చేసి భక్తులు దేవుడికి మొక్కులు కానీ తలనీలాలు కానీ అన్ని విధాలుగా మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఈ జాతరకు గాను వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు అనిల్ యాదవ్. ఈ సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 3 స్థానాలకు 3 నామినేషన్లు రావడంతో వీరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పోటీగా ఇతరులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆర్ఓ ప్రకటన. సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు. కర్నూలు ఈనాడు ఆఫీసుపై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన. వైసీపీ సర్కారు వైఫల్యాలు, అవినీతిని బయటకు తీసుకొస్తున్నారనే దాడులని మండిపాటు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ ఖరారు. మరోసారి రాష్ట్రపతిగా పీపీపీ కో చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ జర్దారీ. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు పార్టీలు. నేటి నుంచి మేడారం మహాజాతర. సాయంత్రం గద్దెలపైకి సారహలమ్మ. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. సీసీ డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.